వివేకపై మాట్లాడొద్దు, కడప కోర్టు ఆదేశం. అంటే వాళ్ళకి ఇచ్చినట్లున్నారు ఎవరికి, వైఎస్ సునీతకి, షర్మిలాకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, రవీంద్రనాథ్ రెడ్డి గారికి, వీళ్ళందరినీ కూడా ఆ కేసు గురించి మాట్లాడొద్దు అని ఇచ్చినట్లున్నారు. మీడియా కూడా దీని గురించి మాట్లాడొద్దు అని అయితే చెప్పినట్లుగా నేను చూడలేదు. ఇంకా ఆర్డర్స్ నేను పూర్తిగా చదవలేదు, ఇప్పుడే ఇచ్చినట్లున్నారు కోర్టు ఆర్డర్స్ ఇచ్చినట్లున్నారు. ఆశ్చర్యం. అంతకుముందు ఏమన్నా లాస్ట్ టైం 2019లోనేమన్నా ఈ కేసు విషయం గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎటువంటి మాట్లాడొద్దని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, ఎవరు దీని మీద మాట్లాడొద్దని. మరి ఇప్పుడు ఇచ్చినటువంటిది గ్యాగ్ ఆర్డర్ కాదనుకుంటా, ఈ కేసు మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మాట్లాడొద్దని కడప కోర్టు ఇచ్చినట్లున్నారు. మరి దాన్ని పూర్తిగా నేను చదవలేదు, ఇంకా చూసిన తర్వాత అప్పుడు దాని మీద మాట్లాడు. కానీ ఎవరు ఈ కేసుకు సంబంధించి బాధితులు మాట్లాడకుండా, ఈ కేసులో సిబిఐ చెప్పినటువంటి పాయింట్స్ మాట్లాడకుండా ఎలా సాధ్యమైద్ది? మీడియానైతే నేను అనుకోవట్లేదు కాబట్టి నా ప్రశ్నలు నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. అది ఎలా సాధ్యమైద్ది? వైఎస్ అవినాష్ రెడ్డి కేసు విషయంలో గతంలో హైకోర్టులో ఉన్నటువంటి కొందరు న్యాయమూర్తుల యొక్క ఇచ్చినటువంటి ఆర్డర్సు, జడ్జిమెంటు ఆ రోజు చాలా విమర్శలకి కారణమైంది. ఆ రోజు చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ రోజు ఒక కేసు, మర్డర్ కేసు విషయంలో ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ఆ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన చాలామంది ప్రశ్నించారు. న్యాయస్థానం పట్ల, న్యాయమూర్తి పట్ల అందరికీ ఖచ్చితంగా గౌరవం ఉంటుంది, మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది, బాధ్యత ఉంది. కానీ ఒక మర్డర్ కేసులో ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మినిస్టర్గా, ఒక సీఎం తమ్ముడుగా, ఒక బాబాయికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తీవ్రంగా హత్యగావించబడితే ఆ కేసు విషయంలో 5 సంవత్సరాల పాటు వాళ్ళ కుమార్తె పోరాటం చేస్తూ ఉంటే ఆ కేసు హై ప్రొఫైల్ కేసు అయిన తర్వాత ఆ కేసు విషయంలో అనేక మంది యొక్క అనుమానాలు, అనేక మంది విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉండాలి అని అంటే అది ఎలా సాధ్యమైంది? నేను అనుకోవటం మీడియాకి చెప్పుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది మాకు. అది న్యాయమూర్తి గారు అయినా సరే, ఇంకొకరైనా సరే, ఇంకో వ్యవస్థలైనా సరే ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రశ్నిస్తాము అని అంటే ఆ కేసు విషయంలో ఆ తీవ్రత ఉన్నది. కేసుని మాట్లాడొద్దు అని అంటే ప్రతి కేసు విషయంలో మాట్లాడొద్దు, మీరు నోటికి స్టిక్కర్లు వేసుకొని కూర్చోండి అని అంటే ఎలా? అలా లేదు. ఈ కేసు విషయంలో ఎవరైతే బాధితులు వాళ్ళ బాధను చెప్పుకోవటానికి అవకాశం లేదు అనేటువంటి ఏదైతే వస్తున్నటువంటి ఆర్డర్స్ ఏదైనా ఉంటే వాటిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉన్నతమ న్యాయస్థానాలకు ఉంది. ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు వరకైనా సరే వెళ్లాల్సినటువంటి అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉంది. ఆశ్చర్యం. మాట్లాడొద్దంటే ఎలా? ఎవరు మాట్లాడాలి? వారి బాధను వాళ్ళు మాట్లాడుకోవడానికి వాళ్ళ రైట్ ఉంది. మాట్లాడొద్దు అని చెప్పి ఒక పిటిషన్ వేయటం, ఒక ఆర్డర్ తేయటం, ఒక పిటిషన్ వేయటం, ఒక ఆర్డర్ తేయటం అంటే ఆ పిటిషన్ వేసే వాళ్ళని నేను విమర్శిస్తున్నాను. న్యాయమూర్తి గారిని నేను ఎటువంటి పరిస్థితుల్లో విమర్శించట్లేదు. న్యాయమూర్తి గారి ఆర్డర్స్ పైన నేను ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు. న్యాయమూర్తి గారికి నేను ఎటువంటి ఉద్దేశాలను ఆపాదించట్లేదు. ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో వారిని నేను అడుగుతున్నాను. అంటే ఏం మాట్లాడాలి? వైఎస్ వివేక గారు గుండెపోటుతో చనిపోయారని మాట్లాడాలా? అలా అని చెప్పని అందరూ మాట్లాడాలా? అలా అని అందరూ చెప్పాలా? అలాంటివన్నీ మీరు కోర్టు పోయి మీరు అలాంటి ఆర్డర్లు తీసుకొస్తుంటారా? దుర్మార్గం. ప్రతిసారి ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక ఆర్డర్ తేయటం, ఎవరు మాట్లాడొద్దని. నిజాన్ని ఎవరు చెప్పాలి? నిజాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరికైతే ఉంది కదా, మీడియాకు ఉంది, ప్రజలకు ఉంది, మేధావులకు ఉంది. ఎవరైతే బాధించబడినటువంటి వ్యక్తులు 5 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రిని కిరాతకంగా హత్య చేస్తే దాని మీద ఇంతవరకు సరైన ఇన్వెస్టిగేషన్ జరగట్లేదని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలని, అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు సిబిఐ పేర్కొందో వాళ్ళ మీద ప్రశ్నించొద్దని ఎలా చెప్తారు? ఏ విధంగా చెప్తారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకుంటారా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రశ్నించుకుంటారా? న్యాయం ఉండాలి కదా. న్యాయానికి సంబంధించినటువంటి అంశం విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పుకోవడం కూడా తప్పు అయితే ఎలా? అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? అన్యాయం జరుగుతుందని చెప్పుకోకూడదా? అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఇలా ఉన్నారని మాట్లాడుకోకూడదా? చెప్పకూడదా? ఏంటి అసలు? ఏంటి ఈ విషయంలో జరుగుతున్నటువంటిది? ఎవరు పడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, ఏ రకంగా పడితే ఆ రకంగా న్యాయస్థానాల పట్ల ఉన్న గౌరవాన్ని, న్యాయస్థానాల పట్ల ఉన్నటువంటి న్యాయమూర్తులకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ రకంగా మీరు పిటిషన్లు వేసి ఈ రకంగా ఆర్డర్స్ని మీరు ప్రశ్నించి చెప్పేటువంటి ప్రయత్నం. ఆర్డర్ వాళ్ళు వేసినటువంటి దాంట్లో అలాంటి ఆ విధంగా అమ్మో అన్యాయం జరిగిపోతుంది,
దారుణం జరిగిపోతుంది అని అలాంటివి పొందుపరుస్తారు. అన్యాయం జరిగింది ఎవరికి? 3.5 గంటల పాటు కిరాతకంగా నరికి చంపారు. మొన్న సునీత చూపించింది వీడియోలో. మరి ఆ విధంగా చంపినటువంటి వ్యక్తిని మాకు ఈ విధంగా చంపిన తర్వాత కూడా ఈ కేసులో అసలైనటువంటి వ్యక్తులు దీంట్లో తప్పించుకు తిరుగుతున్నారు, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో చాలామంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పడంలో తప్పే ఉంది. చెప్పకూడదా? ఏం చెప్పాలి? గుండెపోటు అని చెప్పాలా? లేకపోతే బ్లడ్ వామిటింగ్స్తో చనిపోయారని చెప్పాలా? లేదా అతనే గొడ్డలు తీసుకొని కొట్టుకొని చనిపోయాడని చెప్పాలా? అతనే రాసిన లెటరు ఆయనే గొడ్డలు తీసుకొని కొట్టుకొని లెటర్ రాసి గొడ్డలు తీసుకొని ఆడ బారేసి వచ్చి మళ్ళీ ఆడ పడిపోయాడని చెప్పాలా? ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? నాకు అర్థం కాదు. దుర్మార్గం అండి. మంచికి రోజులు లేకుండా పోతున్నాయి. అంటే ఈ కేసు విషయంలో అంత తీవ్రత ఉన్నదంతే. ఎవరు పడితే అలా దాన్ని ఎలా పడితే అలా తీసుకొని వెళ్తాం, దాన్ని ఏ రకంగా పడితే ఆ రకంగా మేము మారుస్తాం, ఏ రకంగా పడితే ఆ రకంగా మారుస్తాం అని అంటే ఎట్లా? సిబిఐని బెదిరించారండి. ఈ సిబిఐని బెదిరించారు, సిబిఐ మీద ఒత్తిడి చేశారు, సిబిఐ అరెస్ట్ చేయడానికి పోతే వాళ్ళని పరిగెత్తిచ్చారు. మరి అలా చేసిన వ్యక్తులు ఎందుకు ఈ కేసు విషయంలో ఎందుకు సునీత కడప నుంచి ఈ కేసును మార్చడానికి ఎందుకు అడిగింది? బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్కడ న్యాయం జరగటం లేదు కాబట్టి కేసును మార్చండి అని అడిగింది. కేసును సుప్రీం ధర్మాసనం మార్చింది. ఎందుకు మార్చింది? అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది జరుగుతుంది, అక్కడ సరైనటువంటి కేసుకు విచారణ జరగట్లేదు అన్నట్టు భావంతో మార్చింది. మారిస్తే ఇప్పుడు మరలా ఇంకేం మాట్లాడొద్దు. ఏం మాట్లాడాలండి? నాకు అర్థం కాదు. ఇష్టానుసారం అయిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా కోర్టు పిటిషన్లు వేయటం తప్పు కదా. ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపితే తెలిసిద్ది బాధ. ఎవరైనా కిరాతకంగా నరికితే 3 గంటల పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ బాధ తెలిసిద్ది. అంటే ఆ స్థాయి వ్యక్తికే న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ స్థాయి న్యాయం జరగలేదనేటువంటి దాంతో ప్రశ్నించినటువంటి ప్రజలకు ఆ బాధ తెలిసిద్ది. మిగిలినటువంటి వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఇది సరైనది కాదు. కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చదివిన తర్వాత దాని మీద మరింత రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు రెస్పాండ్ అవుదాం. మధు ఉన్నారు సార్. మధు ఏం ప్రశ్నించాలి? నాకు అర్థం కాలేదు. కరెక్టే సార్, మీరు ఇంతవరకు చెప్పిందంతా కూడా కరెక్ట్గానే ఉంది. కడప జిల్లా పులివెందుల్లో జరిగినటువంటి హత్య కేసు పైన కడపలో ఉన్నటువంటి కోర్టు కాసేపటి క్రితమే ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఇక పైన మాట్లాడవద్దు అనేది ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో తమ పార్టీ మీద ఎఫెక్ట్ పడబోతుంది కాబట్టి సురేష్ బాబు కోర్టును ఆశ్రయించి ఇక పైన ఈ కేసుకు తప్ప ఇంకేదైనా మాట్లాడుకోమని, అంటే కేసు విషయం మాట్లాడితే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఒక ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ఆ పిటిషన్ విచారించిన తర్వాత ఒక తీర్పు, అంటే ఈ పలానా వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడద్దు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒకటి సార్, ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి మాట్లాడవద్దు అంటే మీడియాకి అయితే ఎక్కడ ఇవ్వలేదు సార్. ఆ మీడియా మాట్లాడవద్దు, కేవలం పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎందుకంటే పొలిటికల్ పార్టీలే కాబట్టి ఎన్నికల్లో పోటీ. ఇప్పుడు సునీత ఏ పొలిటికల్ పార్టీ? ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఉంది అమ్మాయి? అదే సార్, ఇంకా అంటే సునీత మాట్లాడడం వల్ల అక్కడ పడాల్సినటువంటి ఓట్లు, అంటే కడపలో పడాల్సినటువంటి ఎంపీ సీట్ సార్, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ సీటు కోసము ఈ పిటిషన్ పడలేదు సార్. కడప ఎంపీ సీటు కోసం మాత్రమే ఈ పిటిషన్ పడిందని మధు. సరే, ఇప్పుడు కడప కోర్టులో ఈ కేసుకు సంబంధించి అన్యాయం జరుగుతుందనేటువంటి భావనతో, ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణలో సరైనటువంటి న్యాయం జరగట్లేదనేటువంటి భావంతో సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు విచారణ జరగొద్దు, దీన్ని హైదరాబాద్ కోర్టులో విచారణ జరపండి అని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరలా కడప కోర్టు ఎవరో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ తీసుకొని ఈ కేసు గురించి ఎవరు మాట్లాడొద్దు అని ఎలా ఇవ్వచ్చా? అంటే ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఉందా? కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అక్కడ వద్దు, హైదరాబాద్లో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో చూడండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ట్రాన్స్ఫర్ చేశారు. అతి అరుదుగా జరుగుతాయి కేసులు ట్రాన్స్ఫర్స్. న్యాయం జరగట్లేదని పోరాడితే 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలని ఇబ్బంది పెడుతున్నారు, న్యాయం జరగట్లేదని పోరాడితే 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది తెలంగాణకి. మరి అలాంటప్పుడు ఏపీ అక్కడ మరి కడప కోర్టులో ఈ పిటిషన్ వేస్తే మరలా ఆ కోర్టు ఇది మాకు సంబంధం లేదు, మీరు తెలంగాణ పోయి కోర్టులో తేల్చుకోండి అని చెప్పాలి కదా.
కానీ అక్కడ ఈ కేసుకు సంబంధించి ఆర్డర్స్ ఇచ్చారు అని అంటే అక్కడ అట్లాంటి ఆర్డర్స్ ఇవ్వడానికి అట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయా సుప్రీంకోర్టు పొందుపరిచినటువంటి అంశాలలో? ఎస్ సార్. ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక పర్సన్ అంటే ఆ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా సరే ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు ఓట్ల మీద అంటే ఎన్నికల్లో ఓట్లకు సంబంధించి ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఎన్నికలు అయిపోయేంత వరకు మాత్రమే మాకు కొంత అనుమతి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయొచ్చు సార్. అంతవరకు ఓకే. కానీ పూర్తిగా కూడా ఇంకా దీని మీద ఎవరూ మాట్లాడొద్దు, అసలు ఏమీ చేయొద్దు అనడానికైతే ఎక్కడ లేదు. కానీ డెఫినెట్గా ఏపీ హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు ఒక పిటిషన్ వేయచ్చు. కానీ ఇదంతా కూడా మర్చిపోయారు సార్. కానీ ఒక చిన్న లాజిక్ అనేది ఒకటి ఉంది సార్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది మాట్లాడవద్దు అని అన్నారు కదా సార్, రైట్. ఆ వివేక్ అనేటటువంటి ఆ 3 అక్షరాలు తీసేసి మిగతాది మాట్లాడచ్చు సార్. ఆ వివేక్ అనే బదులు అక్కడ పేరు ఏదైతే ఉందో ఆ పేరు తీసేసి ఎస్ వివేకానంద రెడ్డి ఇచ్చినటువంటి ఆర్డర్లో చాలా స్పష్టంగా ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మీరు ఎక్కడ మాట్లాడద్దు అన్నారు. ఓకే, వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఆయన పేరు ఎత్తకుండా మాట్లాడచ్చు సార్. ఈ లాజిక్ ఉంది అక్కడ. సో వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వీళ్ళైనా ఎవరైనా సరే ఈ కేసుకు సంబంధించి ఇలా కూడా మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్ ఏవైతే ఉందో అంటే కడప కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది పలానా పార్టీ కావచ్చు, పలానా మీడియా కావచ్చు, పలానా ఎవరైనా సరే వాళ్లకు వెళ్ళేంత వరకు అంటే ఇప్పుడు ఎవరైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ అడ్వకేట్ ద్వారా పలానా నాయకుడు చంద్రబాబు నాయుడికి లేకపోతే పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇంకొకరికో లేకపోతే మీడియాకో వాళ్ళకు పంపించేంత వరకు, వాళ్ళ చేతికి చేరేంత వరకు, వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూసేంత వరకు అద్భుతంగా మాట్లాడచ్చు సార్. ఎవరు అసలు ఆ ప్రసక్తి లేదు, హ్యాపీగా మాట్లాడచ్చు, దానికి సంబంధించి ఏమైనా కామెంట్ చేయొచ్చు. అండ్ వివేక పేరు ఎత్తకుండా కూడా ఈ కేసు గురించి మాట్లాడచ్చు సార్. ఆ ప్రొవిజన్ అయితే ఉంది. అంటే వివేక బాబాయ్ అనొచ్చు. ఏంది మధు అసలు నాకు అర్థం కాదు. అంటే ఇది టోటల్ గా కూడా అంటే మిగిలిన అన్ని కేసుల్లో కూడా అట్లాగే ఇస్తారా? ఇప్పుడు ఎవరైతే సతీష్ రాయిదాడి చేశారన్నారు, సతీష్ రాయిదాడి విషయంలో కూడా సలీం అనేటువంటి వ్యక్తి పాపం పిటిషన్ వేశాడు అడ్వకేటు. ఆయన కూడా ఈ సతీష్ గురించి ఎవరు ఈ కేసు గురించి మాట్లాడటానికి లేదని చెప్పని కోర్టులో ఆర్డర్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమి మాట్లాడటానికి ఈ కేసు గురించి మాట్లాడలేదని ఆర్డర్ ఇస్తారా? ఎవరు మాట్లాడకుండా ఉంటారా? నాకు అర్థం కాదు. కవితకు సంబంధించి లిక్కర్ కేసు జరుగుతూ ఉంది, ఒకరు కోర్టులో వేసేసి లిక్కర్ కేసు గురించి ఎవరు ఏం మాట్లాడొద్దంటే ఇచ్చేస్తారు ఆర్డరు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అనేక మంది మీద వస్తున్నాయి కాబట్టి దీని గురించి ఏమీ మాట్లాడొద్దని చెప్పిన కోర్టుకి వేస్తే ఆర్డర్ ఇచ్చేస్తారా? ఎవరు ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చేసుకోవడానికి న్యాయ వ్యవస్థ ఒక పాయింట్ అయితే ఇక్కడ చెప్పొచ్చు సార్. న్యాయ వ్యవస్థకి వెళ్ళేదానికి రైట్ ఉండాలంటున్నా, న్యాయ వ్యవస్థకి వెళ్ళే వ్యక్తులకు రైట్ ఉండాలంటున్నా, ధర్మం ఉండాలి, వాళ్ళకు కూడా న్యాయం ఉండాలి. న్యాయ వ్యవస్థ దగ్గర పోయి వాళ్ళు ఎలా పడితే వాళ్ళు ఏ రకంగా పడితే ఆ రకంగా కన్విన్స్ చేసుకొని ఏ రకంగా పడితే ఆ రకంగా ఆర్డర్స్ని ఇన్ఫ్లుయెన్స్ ఆ రకంగా అంటే వాళ్ళు అప్పీల్ చేసుకుంటే వాళ్ళు న్యాయమూర్తులు నమ్ముతారు. ఓహో ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కావాలని నమ్మించేటువంటి ప్రయత్నానికి ఎవరైతే ఆ పిటిషన్ దాఖలు చేసేవాళ్ళు ఉంటే ఎట్లా, ఏ రకంగా? కోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంది సార్, ఒకవేళ ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఆ సుప్రీంకోర్టులో బెంచ్ ధర్మాసనం ఎవరైతే ఉంటారో వాళ్ళు కడప కోర్టు ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు చదువుతారు సార్. ఫస్ట్ అదంతా కూడా చదివి ఎక్కడైనా అంటే ఇక్కడ ఏదైతే ఉందో న్యాయమూర్తి ఇచ్చిన వాటిలో తప్పులు ఉంటే మాత్రం వెంటనే దాన్ని కొట్టేస్తారు. అండ్ ఇంటర్నల్గా ఇది చాలా ఇంటర్నల్గా జరిగేటటువంటి విషయం. ఇచ్చినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి ఉంటారో ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆ తీర్పు కాపీ ఏదైతే ఉందో దాని మీద వివరణ కూడా అడుగుతారు సార్. అంటే మీరు ఇచ్చినటువంటి తీర్పులో ఇక్కడ పలానా చోట పలానా విధంగా ఉంది కదా, ఎందుకని ఈ విధంగా ఇచ్చారు అనే దాని మీద ఇంటర్నల్గా అంటే కోర్టుకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో ఆ ఎంక్వైరీలో మీరు వివరణ ఇవ్వండి అయితే హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ జిల్లా కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఎలక్షన్ రంగాల్లో ఈ కేసు మీద కొత్త ఒక ప్రవచనం వచ్చినట్టు వస్తుండేది. ఇదేందో అది ఎలా ఉండిద్దంటే 2019 ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు, ఎవరు మాట్లాడదు, ఆ రోజు మీడియా కూడా మాట్లాడొద్దని ఇచ్చారు ఆర్డర్. మరలా ఇప్పుడు ఎవరైతే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆ వ్యక్తులు మాట్లాడొద్దని ఆర్డర్ ఇచ్చారు. అంటే ఎవరు వ్యవస్థల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు వ్యవస్థల్ని నష్టపరుస్తున్నారు, ఎవరు ఈ రకమైన ఆర్డర్లు తీసుకొస్తున్నారు? వీళ్ళు అంతా చేస్తారు, మళ్ళీ చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళు చేశారంటారు. ఎవరు సునేష్ చేసింది,
ఇవాళ సునీత విషయంలో వాళ్ళ రెండవ వాళ్ళ భార్య గురించి లేదా పిల్లల గురించి ఉన్న ఒక వీడియోని విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అవునండి. వైఎస్ వివేకాకు సంబంధించి వివేక సెకండ్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏదో పెట్టి చేస్తున్నారు. అవునండి. మరి అది ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమైనా అద్భుతంగా ఒక గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారా? ఆయన చంపింది కాక ఆయనకున్నటువంటి అంశాల మీద వాళ్ళ దాడి చేస్తున్నారు కదా. మరి వాటి విషయంలో మరి ఏమి ఎవరు ప్రశ్నించరా? ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే తప్పుగా కనిపిస్తుందా? అంటే నిజాన్ని మాట్లాడాలి. ఏమి మాట్లాడింది ఇంతవరకు సునీత ఎక్కడా కూడా తన పరిధిలో దాటి తను మాట్లాడలేదు. తను ప్రశ్నిస్తుంది. నా తండ్రి విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోకుండా ఆపారు. నా 5 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు ఆ వ్యక్తులు ప్రధానమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకు అవినాష్ రెడ్డి మీద ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు దీంట్లో పాత్ర పోషించారు? 4 గంటలప్పుడు ఎవరో ఫోన్ కాల్స్ వెళ్ళినాయి. తను అడుగుతుంది. తను అడిగిన దాంట్లో ఎందుకు అడగొద్దని చెప్పాలి? నాకు అర్థం కాదు. ఎందుకు చెప్పాలండి? ఏంటో ఇది. శ్రీనాథ్ ఉన్నారు సార్. నెక్స్ట్ శ్రీనాథ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్. ఏంటి మొత్తానికి ఏం మాట్లాడకూడదా? ప్లాస్టర్లో ఒకటి ఏంటి తల ఒకటి స్టిక్కర్ వేసుకొని కూర్చుందాం లైవ్లో. మీడియా మౌనం అని సైకిల్ చేద్దాం. మౌనం కూడా అప్పుడు మనము దూరదర్శన్లో వచ్చేది. అంటే పాపం అదేంటంటే పాపం వాళ్ళకి పాపం అంటే వాళ్ళకి ఒక మెసేజ్ వార్తలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అట్లా తీసుకొచ్చారు. నిజంగా అది గొప్ప ఇది చాలా మందికి ఉపయోగపడింది. అది ఉపయోగపడిందండి. ఎవరైతే కొంత అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళకి అది చాలా ఉపయోగకరమైంది. దానివల్ల చాలామంది ఇదయ్యారు. అంటే వాళ్ళెవరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఎటువంటి పరిస్థితుల్లో కించపరచట్లేదు. అంటే ఆ రోజు అది ఉపయోగం జరిగింది. అంటే మనకి చెప్పేటువంటి అడ్రస్ వలన మనం మూతికి స్టిక్కర్లు వేసేసుకొని మనం కూడా సైకిల్ ద్వారా చెప్పాలా, అలా చెప్పడానికి మరి ఎలాంటి పరిస్థితులు వస్తుంటే అలాంటి పరిస్థితులు వస్తాయో అని అనిపిస్తూ ఉంది. శ్రీనాథ్ చెప్పు. మొత్తానికి ఈరోజు కడప కోర్టులో వెలువడినటువంటి అంశం కడప జిల్లా వ్యాప్తంగా చాలా చర్చనీయాంశం అయింది సార్. చాలా అంటే లేటుగా ఆర్డర్స్ ఇంకా చాలా పూర్తిగా రానప్పటికీ కూడా దీనిపైన అప్పుడే ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం. అంతకుముందు వైఎస్ షర్మిల కడప పర్యటనలో పదే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసు పైన మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి అనేక అంశాల్లో వైఎస్ సునీత కూడా మాట్లాడడం, రేపటి నుంచి వైఎస్ సునీత ప్రచారం ప్రారంభిస్తా ఉన్నాను డోర్ టు డోర్ అని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆర్డర్స్ రావడం వెనుక కొంత రాజకీయ కోణం కూడా ఉన్నది అన్నటువంటి ఉద్దేశం అయితే ఖచ్చితంగా కడపలో అందరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం అంతా వివేకానందరెడ్డికి సంబంధించి రెండవ భార్య ఆ కుమారుడికి సంబంధించినటువంటి ఒక వీడియో బాగా ట్రోల్ అయినటువంటి సందర్భం ఉదయం నుంచి జరిగినటువంటి నేపథ్యం. ఈ రోజు సాయంకాలం ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవరు మాట్లాడొద్దన్నటువంటి సంఘటన కోఇన్సిడెంట్ గా ఒకే రోజు 2 అంశాలు కూడా జరగడం కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత లభించడానికి కారణమైంది సార్. మధు కూడా ఉన్నారండి. సరే ఏదో ఒకట్లే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదో జరుగుతూ ఉండేది. విచిత్రాలన్నీ కూడా చూడటానికి కష్టం. అంటే మా తండ్రిని చంపారు, మా తండ్రిని చంపించినటువంటి వాళ్ళని శిక్షించండి అని చెప్పడానికి కూడా మాట్లాడొద్దు అని అంటే ఎట్లా? అప్పుడంటే ఎన్నికల ప్రభావంతో జరిగిందనుకోవచ్చు. అంటే ఇప్పుడు మరలా కరెక్ట్గా ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరో వేస్తే ఆర్డర్ ఇస్తే ఎలా? ఇవన్నీ అసలు చెప్పుకోవటానికి చేయటానికి చూడటానికి ఒక వింతగా ఉంది. ప్రజలు మళ్ళీ దీని మీద ఏమన్నా సునీత గారు ఏమన్నా మళ్ళీ వేరే మన హైకోర్టుకి రావడం ఇలాంటి ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు. కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకొక ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కడపలో అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తున్నారు, షర్మిలకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తుంది కాబట్టి ఈ కేసును అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక పథకం చెప్తామండి, ప్రత్యేక హోదా చెప్తాము, ప్రత్యేక హోదా తేలేకపోయారు. ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తీసుకురాకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల యువతకు అన్యాయం జరిగింది, ఎంప్లాయ్మెంట్ రాలేదు, అభివృద్ధి జరగలేదు. ఆయన చెప్పినటువంటి హామీలు అవన్నీ ఉన్నాయి, అది అన్యాయం జరిగిందని చెప్పామనుకోండి.
అది ముఖ్యమంత్రి గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎవరైనా పోయి కోర్టులో పిటిషన్ ఇస్తే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దని చెప్పని ఆర్డర్స్ ఎవరైనా ఇస్తారా? ఓకే, అంటే అది క్రైమ్ అయితే ఇది అంతకంటే పెద్ద క్రైమ్. ఎంప్లాయ్మెంట్ వస్తానని చెప్పకపోవటం పెద్ద క్రైము. దాన్ని ప్రశ్నించేటువంటి అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ప్రశ్నించేదాన్ని అది మీరు మాట్లాడకూడదు అని చెప్పని ఆర్డర్ ఇస్తారా? ఇస్తారేమో, కొంతమంది ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇస్తారా? లేదు. ఇంకొకటి అమరావతిలో గతంలో మీరు అలా చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీని మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి అమరావతి విషయంలో అన్యాయం జరిగితే మీరు మాట్లాడొద్దని చెప్పిన ఆర్డర్ ఇస్తారా? అసలు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకూడదని ఆర్డర్ ఇవ్వండి. అసలు ఎన్నికల్లో మీరు ఎవరు ఉండకూడదని ఆర్డర్ ఒకటి ఇవ్వండి. ఎవరు పిటిషన్లు వేయండి, పిటిషన్లు వేస్తే కదా, పిటిషన్లు వేయండి. అట్లా ఎవరు పోటీ చేయకూడదు, అసలు ఎవరు సింబలే ఉండాలి, ఒకటే ఉండాలి అని చెప్పి ఇవ్వండి, వెళ్ళండి. న్యాయం జరగలేదని బాధపడతా ఏడుస్తా నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే మీరు న్యాయం అడగటానికి లేదని చెప్పని బంధిస్తామంటే సరే. నెక్స్ట్ మధు. సార్ ఇక్కడ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇకపైన మాట్లాడద్దు అని ఇచ్చింది. రైట్, ఓకే, కరెక్ట్ అనుకుందాం సార్. ఇప్పుడు సునీత ఒక పని చేయాలి సార్. ఆమె కూడా అదే కోర్టుకు వెళ్ళి, లేకపోతే హైకోర్టు కన్నా వెళ్ళి, కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అదే కోర్టుకు వెళ్ళి తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అని అడిగితే అప్పుడు అది కూడా ఆర్డర్ రావచ్చు సార్. దానికి కూడా స్కోప్ ఉంది. అంటే తన తండ్రిని చంపిన వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, పలానా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదో ఒకటి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను పోటీ చేయకుండా మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆయన ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆర్డర్ ఇవ్వండి. తన తండ్రి హత్య కేసులో సిబిఐ అక్యూజ్డ్ పర్సన్గా అతన్ని చేర్చింది కాబట్టి, అంటే రీజన్స్ కింద అక్యూజ్డ్ పర్సన్గా నిందితుల్లో జాబితాలో పలానా వ్యక్తి పేరు ఉంది కాబట్టి ఇంకా అతన్ని ఎన్నికల్లో పోటీ చేయవద్దు అనే విధంగా ఆర్డర్ ఇవ్వండి అని పిటిషన్ దాఖలు చేయొచ్చు సార్. అప్పుడు బాగుంటుంది సార్. ఓకే, నువ్వు ఎట్లా చెబితే అట్లా చేద్దాం.